ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ విజ్డమ్ బుద్ధిని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. మనకి ఆది శంకరాచార్యులు మొత్తం అన్ని శాస్త్రాలు కలిపి 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 రెండు ముక్కలు చెప్తారు. వివేక వైరాగ్యం ఉండాలి అంటారు. వివేకం అంటే ఏది మంచి ఏది చెడు, టయానికి ఎలా వెళ్తే మనకు సక్సెస్ఫుల్గా ఉంటాము అన్న ఒక వివేకం, ఒక విజ్డమ్ మనిషికి ఉండాలి. అలానే వైరాగ్యం కూడా చెప్పారు. అంటే ప్రతిదీ మంద కాదు, కొన్ని మనకు కానీ ఉంటాయి, అవి ఏంటో తెలుసుకొని వదిలిపెట్టడం కూడాను వైరాగ్యం అంటారు. అలా వివేక వైరాగ్యం ఉంటే ఎవరికైనా లైఫ్ అనేది అదృష్టమయం ఆనందమయంగా ఉంటుంది. గణపతి మనందరికీ శ్రీ పరాభావనామ సంవత్సరంలో అలాంటి విజ్డమ్ బుద్ధిని మనకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. స్వర్ణలక్ష్మి అమ్మవారు తులారాశి వాళ్ళకి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని చెప్పేసి, బ్రహ్మతత్వాన్ని బోధించాలని చెప్పేసి, కలిగేలా ఆశీర్వదించాలని మనం కోరుకుందాం. అంటే కొన్నిసార్లు మనకి కావాల్సినవి చాలా త్వరగా వస్తాయి, కొన్నిసార్లు కొంచెం లేట్ అవుతుంది, కొన్నిసార్లు మనకి ఇష్టమని దగ్గర ఉంటుంది, కొన్నిసార్లు మనకి ఇష్టమని కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలా ప్రతి సందర్భంలో కూడాను, ఎలాంటి పరిస్థితుల్లో కూడాను మనం ప్రతిసారి ఆనందభరితంగా ఉత్సాహభరితంగా లైఫ్ అంతా నడపాలి. మన కళ్ళకి ప్రతిదీ ఒక పవిత్రంగా ఒక శోభాయమానంగా కనపడాలి. అలాంటి ఒక స్థితి మనకు రావాలి. అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపం, లక్ష్మీ అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. అలా ఆనందమయంగా ఎక్కడైతే ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు. అలా ప్రతి ఒక్కరికి ఆ మైండ్ సెట్ ఉండాలి. శ్రీ పరాభానామ సంవత్సరంలోని అమ్మవారిని మోక్షం కృపాకటాక్షం కృపాకటాక్షం మన మీద ఉండాలని చెప్పేసి మనం ప్రార్థిస్తూ, అలానే అమ్మవారు మనందరికీ రాజ్యం దేహి అంటే ఈ రాశి వాళ్ళకి ఒక పవర్, స్టేటస్, అథారిటీ, ఒక సింబల్, ఒక ప్రైడ్, వాళ్ళు 10 మందిని వీళ్ళని ఫాలో అయ్యే విధంగా ఒక మాట వీళ్ళు చెప్తే 1,000 మంది వీళ్ళ మాటలోకి అనుగుణంగా నడిచి వాళ్ళు చక్కగా వాళ్ళకి కావాల్సిన అన్ని సహజంగా చేసి ఇచ్చే ఒక ఫాలోవర్స్ ఉండాలని చెప్పేసి, రాజ్యం కావాలని ఈ రాశి వారికి కోరుకుందాం. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి ధనం దేహి, ఈ రాశి వాళ్ళకి స్వర్ణలక్ష్మి కృప వల్ల విపరీతమైన ధనం ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంట్లో ధనం, ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో ధనం, వాళ్ళు షాపింగ్కి వెళ్తే ఆ బ్యాగుల నిండా ధనం ఉండాలి. ఇన్ కేసు వీళ్ళు పొరపాటున వాళ్ళకి శత్రువుల ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళ శత్రువుల ఇంటిని కూడా ధనమయం అయిపోవాలి. అలా విపరీతమైన ధనం స్వర్ణలక్ష్మి అమ్మవారి వీళ్ళకి కురిపించాలని, సర్వకామాంచి దేహిమే, ప్రతి కోరిక, ఎలాంటి కోరికైనా సరే వీళ్ళ మనసులకు ఇది కావాలి అని అనుకుంటే తక్షణమే ఒక్క క్షణంలోనే స్వర్ణలక్ష్మి అమ్మవారు ఆ కోరికలన్నీ వీళ్ళకి తీర్చేయాలని చెప్పేసి, వీళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు నిరంతరం ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ, శ్రీ పరాభావనామ సంవత్సరంలో తులారాశి వాళ్ళని కనుక చూసుకుంటే ఇందులో చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3-4 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలు కూడా అందులో ఉంటుంది. వీళ్ళకి ఆదాయం, వ్యయం, ఆజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14 ఉంది, రాజ్యపూజ్యం 6, అవమానం 3 ఉంది. అంటే వీళ్ళకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం చూసుకుంటే వీళ్ళకి రాజ్యపూజ్యం చాలా చక్కగా ఉంది. అందరి నుంచి రెస్పెక్ట్, డిగ్నిటీ, గౌరవం పొందుతూ ఉంటారు. అలానే అవమానించే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. ఒక్క విషయం గమనించుకోవాలి, వీళ్ళకి ఆదాయం 5 ఉంది, వ్యయం 14 ఉంది. అయ్యో ఏంటి వ్యయం 14 ఉంది, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయా అని భయపడొద్దు, టెన్షన్ అసలు పడొద్దు. ఎందుకంటే వీళ్ళు శుభకార్యాలు చేయటం వల్ల ధనం ఖర్చు అవుతుందని గమనించుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారు ఎప్పుడైతే మనం ధర్మబద్ధకంగా మంచి ఉద్దేశంతో చక్కగా మనస్ఫూర్తిగా నవ్వుతూ మనకి ఆనందంగా గనక మంచి ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోతే లక్ష్మీదేవి తిరిగి 10 మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే అధర్మబద్ధంగా ఎలాంటి ఆలోచన లేకుండా, వివేకం లేకుండా బ్లైండ్గా గనక అమ్మవారిని గనక ఖర్చు పెడితే అమ్మవారి కోపం వస్తుంది. అందుకని చెప్పేసి మీ ఇంటికి రాదు. అందుకని మీకు ఒక అదృష్టం ఏమందంటే, మీకు వ్యయం 14 అయినా మళ్ళీ అమ్మవారు తిరిగి 140 రూపంలో మీకు వచ్చే విధంగా ఖర్చు పెట్టుకోవాలి. అలాంటి కార్యక్రమాలు మీరు చేస్తారు. అందుకని అమ్మవారిని చెంచలాక్షి, లేదంటే చెంచల స్వభావం కలిగిన చెంచులక్ష్మి, చంచల భావం ఉన్నవాళ్ళు అని అంటారు. ఎందుకంటే ఒకసారి స్థిరంగా ఉండదు కాబట్టి లక్ష్మీదేవి వస్తూ పోతూ ఉండాలి. పోయేటప్పుడు కొద్దిగా వెళ్ళినా వచ్చేటప్పుడు తిరిగి 10 మన ఇంటికి రావాలి. అలా మనం ఖర్చు పెట్టాలని గమనించుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు చూసుకుంటే ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో
బాగా ఉండబోయే రాసుల్లో ఈ రాశి కూడా ఒకటిని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళు కనుక చూసుకుంటే తులారాశి వాళ్ళు, నేను విశ్వావసునామ సంవత్సరంలో కూడా రాశి ఫలాల గురించి చెప్పాను. అప్పుడు ఎలా ఉందో లాస్ట్ ఇయర్ కంటే ఇంకా చాలా బాగా ఉండే అవకాశం ఈ సంవత్సరంలో వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకని మీరు అడిగారనుకుంటే, శని 6వ స్థానంలో ఉన్నారు. శని 6వ స్థానంలో ఉండటంతో మీకు శత్రు బాధ అయితే ఉండదు. మీరు ఏదైనా గనక పని గనక ఉంటే మిమ్మల్ని ఆటంకపరిచే వాళ్ళు ఎవరో ఉండరని గమనించుకోవాలి. గురువు 9వ స్థానంలో ఉండటంతో మహాభాగ్య యోగం, మీకు ఆనందం, ధనం అన్నీ మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6వ ఇంట్లో మీకు 11వ స్థానంలో కేతు ఉండటంతో అగైన్ సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటారు. ఏదైనా గనక గ్రహం ఒకటి ఇబ్బంది పెడుతూ ఉందంటే మీకు 10వ స్థానంలోకి గురువు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గోదావరి పుష్కరాల్లో కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అదేంటో మనం గ్రహం వైపు చూద్దాము. 6వ స్థానంలో కనుక శని ఉంటే వీళ్ళకి ధనధాన్యాభివృద్ధి, శ్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం. గుర్తుపెట్టుకోండి, ఇది నేను చెప్పలేదు. మన సంస్కృతంలో మహర్షులు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశారు దివ్య దృష్టితో. ధనధాన్యాభివృద్ధి, ధాన్యం విషయంలో చాలా వృద్ధి ఉంటుంది. స్త్రీ సౌఖ్యం, మీ చుట్టూ ఉన్న లేడీస్ ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, మంచి సపోర్ట్ వాళ్ళ నుంచి వస్తుందని గమనించుకోవాలి. గృహ నిర్మాణం, చక్కటి ఇల్లు కట్టుకుంటారు. మీరు ఇందాక అన్నారు చూసారా, వ్యయం 14 ఉంది. ఏంటి ఆ వ్యయం 14 యొక్క మీనింగ్? ఇప్పటిదాకా ఉన్న మీ ధనాన్ని చక్కగా ఒక ఇల్లు కట్టుకోవడానికి వాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అదేవిధంగా వీళ్ళకి అన్నదమ్ముల నుంచి మంచి చక్కటి సపోర్ట్ వస్తుంది. అయితే కోర్టు కేసులు ఎవరైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన వ్యవహారాలు దూరంగా ఉంటే చాలా బెటర్ అని గమనించుకోవాలి. తర్వాత 9వ స్థానంలో గురువు ఉండటంతో వీళ్ళకి అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు పుట్టే వాళ్ళ అవకాశం ఉంటుంది, పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇష్టమైన చోటకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం అంతా ఎక్కువ ఉంటుంది. అయితే ఒక విషయం గమనించుకోవాలి, గోదావరి పుష్కరాల టైంలో గురువు మారుతూ ఉన్నారు కదా, గురువు మారిన తర్వాత గోదావరి పుష్కరాలు వస్తాయి కాబట్టి ఆ టైం తర్వాత కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. స్వజనైర్ దోషణం అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని మిమ్మల్ని ద్వేషించే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. వృధా సంచారం, అనవసరంగా అటు ఇటు తిరగాల్సి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మనకి పురాణాల్లో ఏం చెప్తారంటే, శివుడు ఒక తన నక్షత్రం బట్టి కనుక చూసుకుంటూ ఉంటే శివుడికి 10వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఆయన బ్రహ్మహత్య పాతకం చుట్టుకొని కైలాసం వదిలిపెట్టేసి కాశీ వీధుల్లో భిక్షం ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి మనకి కొన్ని రకాలైన స్క్రిప్చర్స్లో వివరించడం జరిగింది. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే, 10వ స్థానంలో మీకు గురువు ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు కాబట్టి ఈ గోదావరి పుష్కరాల టైంలో, ఈ టైంలో తర్వాత వీళ్ళకి ప్రొఫెషన్ మ్యాటర్స్, అంటే అందరికీ అలా అవుతుందని కాదు, ప్రొఫెషన్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అని గమనించుకోవాలి. ఆ ఒక్క విషయంతో కొంచెం జాగ్రత్త, మిగతా విషయంలో ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, టైంకి ఫుడ్ తింటాం కానివ్వండి, అన్ని విధాలుగా బాగుందని గమనించాలి. అయితే మనకి ఒక రాహువు కనుక చూసుకుంటే వీళ్ళకి 5వ స్థానంలో ఉన్నారు. చాలా విషయాల్లో బాగుంటుంది, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటుంది. ఫస్ట్ కనుక చూసుకుంటే మీ యొక్క సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. తర్వాత అందరి నుంచి రెస్పెక్ట్ వస్తుంది. తర్వాత ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వచ్చిన ధనాన్ని మీరు దుబారా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా రెండో ఖర్చు. మీరు అలా శుభకార్యాల గురించి ఖర్చు పెట్టవచ్చు. కేతు ప్రభావంతో మీరు దుబారా కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంటుంది. అంటే ఎడిక్షన్స్ కావటం, డ్రింకింగ్ ఎక్కువ చేయటం, ఆన్లైన్ ట్రేడింగ్ చేయటం, ఇలా స్పెక్యులేటివ్ ఏదేదో చేసేద్దాం అనే ఒక టూ మచ్ గ్రీడీనెస్ ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఆశ్చర్యం లేదు, మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్, మీ ఉన్న వాళ్ళే మీకు ఏం నమ్మించి మోసం చేసే అవకాశం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని వ్యయం రెండు రకాలది, శుభకార్యాలకా లేదా ఇలా వేరే విధంగా ఖర్చు పెట్టుకొని అనవసరంగా అమ్మవారికి కోపం తెప్పించి ఇంకా మనీ అనేది పోగొట్టుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. చూశారు కదా ఈ రాశి వాళ్ళకి గ్రహాల వైజ్ ఎలా ఉందో. ఇప్పుడు ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాము. అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం ఇది కూడా మనకి శాస్త్రాలు వివరించబడ్డారు మహర్షులు. దీని ప్రకారం చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యం, సంపదలు, ధనలాభము, సుఖము, హెల్త్, నిరోగము అని చెప్తూ ఉంటారు. చూసారా, సంస్కృతంలో ఉన్న మంచి వర్డ్స్ మాత్రం చిత్తా నక్షత్రం వాళ్ళకి శ్రీ పరాభనామ సంవత్సరంలో ఉన్నాయి. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆగస్టు వరకు వీళ్ళకి అనుకున్న పని కాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మరణతుల్యం అంటే ప్రోగ్రెస్ లేకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యం,
సంపదలు, ధనలాభము, సుఖము, హెల్త్, నిరోగము బాగా చక్కగా ఉన్నాయి. అక్టోబర్ వరకు కూడా వీళ్ళు కూడా ఒక ఇష్టమైన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఏదన్నా కనుక పెద్ద పెద్ద ప్లానింగ్లు పెట్టుకుంటే మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అయితే చక్కగా పురోగభివృద్ధి ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి సంపదలు బాగుంటుంది, సర్వజన పూజ్యం ఉంటుంది, అందరి నుంచి రెస్పెక్ట్ ఉంటుంది, హెల్త్ చాలా బాగుంటుంది. వీళ్ళకి కూడా ఇష్టమైన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఒకటి మధ్యలో కుంటిపడి ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సో చూశారు కదండి, బాగా ఉన్న రాశి ఫలాల్లో ఒక 3-4 చక్కగా చాలా బాగుంటాయి ప్రతి సంవత్సరం. ఆ రాశుల్లో ఈ తులారాశి వారు కూడా ఉన్నారు. వీళ్ళకి ఒక మంచి టైం ఉందని గమనించుకోవాలి. వీళ్ళు పరిహారాలు కనుక చూసుకుంటే రాహువుకి సంబంధించి దుర్గాదేవిని ఎక్కువగా జపం చేసుకోవటం, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటూ ఉంటే ఇంకా చాలా మంచిది. వీటితో పాటు గురువుకి సంబంధించి 10వ స్థానంలో పుష్కరాల తర్వాత ఒక్కసారి గుంటూరు దగ్గర ఉన్న కోటప్పకొండ అని ఉంటుంది. అక్కడ చక్కగా గురువుకి సంబంధించి ప్రతి శనివారము, ఆదివారము దేవస్థానం వాళ్ళు చాలా 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 తక్కువ ఖర్చుతో గురువుకి హోమం చేయటం జరుగుతుంది. ఎవరైతే ఈ గురువు సరిగా లేరో, వాళ్ళకి పిల్లలకు కానివ్వండి, ఎవరికైనా ఎడ్యుకేషన్ సరిగా లేదో అక్కడ హోమం చేయించుకున్నా, లేదంటే ఆ గుడికి దర్శనం చేయించుకున్నా, ఆ గుడి ప్రాంగణంలో కొంచెం దర్శించుకున్నా, ఆ కొండ కింద కొన్ని చిన్న ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అక్కడ కనుక మీరు స్టే చేసి ఆ ప్రాంతంలో కనుక ఆధ్యాత్మికంగా గడపగలిగిన, లేదంటే కొంతమంది ఈ కొండ చుట్టూ ప్రదక్షిణాలు కూడా, గిరి ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు. ఇలా మీ యొక్క శక్తి కొలది అక్కడ దర్శనం చేసుకొని ఆ హోమం చేసుకుంటే గురువు నుంచి వచ్చే ఈ నెగటివ్ ఎనర్జీ, దోషం ఏమైనా ఉంటే అంతా పోతుందని గమనించుకోవాలి. దీనితో పాటు గురువారం రోజున కొంచెం ఏమంటారు, ఆధ్యాత్మికంగా ఉండటం, శనగలను దానం చేయటం, గురువులకు సంబంధించిన వ్యక్తులు మీ వ్యక్తిగతంలో ఉన్న చదువు చెప్పిన గురువులు, ఆధ్యాత్మిక గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళతో సత్సంగం చేయటం, కలవటం, మాట్లాడటం, ఆశ్రమాలు కనుక ఏమైనా ఉంటే అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటే గురువు దోషాలన్నీ పోయేసి మీకు సకల సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మీ యొక్క ఇండివిజువల్ జాతకంలో లాస్ట్ ఇయర్ కానీ, లేదంటే ఇప్పుడు కానీ, మీకు ముందు ఎప్పుడైనా ఇప్పుడు చెప్పుకునే విధంగా కాకుండా ఎక్కడన్నా బ్లాకేజెస్ ఉండి ఆగిపోయారు, ప్రోగ్రెస్ లేదు, గ్రోత్ లేదు, ఎక్కడో ఉంది, ఇంతకుముందు అంతా బాగున్నారు, మీ ఏజ్ 35 to 45 ఉండి ఎక్కడో మీకు మంచి క్వాలిఫికేషన్ ఉండి చక్కగా గ్రోత్ ట్రాక్ ఉండి ఆగిపోయారు, గ్రోత్ లేదు, స్టాగ్నేటెడ్గా ఉంది అని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా 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 ముఖ్యం. ఎందుకు అంటే ఈ వయసులో గ్రోత్ ఆగిపోయేది మీ యొక్క టాలెంట్ లేక కాదు, మీకు కొన్ని దోషాలు లేదంటే శాపాలు, బ్లాకేజెస్ ఉంటాయి దానికి. అప్పటిదాకా ఉన్న వాళ్ళు మీరు ఎందుకు ఆగుతారు? మీ మైండ్ ఎక్కడో క్లమ్సీ అయింది, కన్ఫ్యూజన్ అయ్యారు. దానికి కారణం ఏంటి? మీకు జాతకంలో ఎక్కడైనా కనుక శాపాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకుని ముందుకెళ్ళు అని మీకు నేచర్ సిగ్నల్ ఇస్తుంది. అంతేకాకుండా మీకు గ్రహాల యొక్క దోషాలు ఏమన్నా ఉంటే ఆ పర్టికులర్ గ్రహాలు మీకు హింట్ ఇస్తున్నాయి, యూ ప్రే ఫర్ మీ, మీకున్న జాతకాలన్నీ తీసేసుకొని మీరు ఒక్క నిమిషం ఆగి జాతకం చెక్ చేయించుకొని చక్కగా ఆ బ్లాకేజెస్, దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తీసేయించుకుంటే మీరు ఇంకా లైఫ్లో 10 రెట్లు ముందుకెళ్ళి ఫాస్ట్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. రాశి వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, నిరంతరం కళకళలాడుతూ ఉండాలని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి యొక్క కృపా కటాక్షం మీ మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, నమస్తే.